వెల్కమ్ బ్యాక్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్స్. నా పేరు నీలిమ. ఈరోజు మన టాపిక్ టాప్ 5 ఐటీ ట్రెండింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ 2022. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అన్ని అప్డేట్స్ని, ట్యుటోరియల్స్ని అండ్ బ్లాగ్స్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్స్ తెలుగు. సో ఈ పాండమిక్ నుండి బయటకి వచ్చిన తర్వాత నేను చాలామందిని విన్నాను, చాలామంది ఐటీ కెరియర్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఐటీలో ఉన్న వాళ్ళైతే టెక్నాలజీ చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ 2020లో మనకి ఏ టెక్నాలజీస్కి ఎక్కువగా జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కువ పెయిడ్ శాలరీస్ ఉన్నాయి అండ్ ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. హైపర్ ఆటోమేషన్కి 2020లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే హైపర్ ఆటోమేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్పిఏ, మెషిన్ లెర్నింగ్ ఇవన్నిటిని ఇన్వాల్వ్ చేసి ఒక బిజినెస్కి ప్రొడక్టివిటీని అండ్ టైంని సేవ్ చేయడానికి యూస్ చేస్తారు. లైక్ ఏ రోబోట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఆర్బిఐ టెక్నాలజీ చాలా అవసరం. దాంతోపాటు కన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ఏఐని అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి బిజినెస్ ఇంటెలిజెన్స్ని ఇవన్నీ యూజ్ చేసి దాన్ని బిల్డ్ చేస్తారు. సో వీటి వల్ల ఒక బిజినెస్లోని ఒక వర్క్ని ఆటోమేట్ చేయడానికి, టోటల్ ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడానికి అండ్ టైం సేవ్ చేయడానికి ఇవన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఒక బిజినెస్ యొక్క ప్రొడక్టివిటీని చాలా ఇంప్రూవ్ చేస్తాయి కూడా. ద కెరియర్ ఇన్ హైపర్ ఆటోమేషన్లో చాలా రోల్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ హైపర్ ఆటోమేషన్ ఆర్కిటెక్ట్, డెవలపర్, ఏఎల్ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, ఆర్పిఏ డెవలపర్స్, హైపర్ ఆటోమేషన్ డెలివరీ కన్సల్టెంట్, ఇలా చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. అండ్ హైపర్ ఆటోమేషన్లో చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ టెక్నాలజీ రిలవెంట్ ఆఫ్ డెవలపర్స్కి కూడా చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ యావరేజ్గా శాలరీస్ వచ్చేసి 26 lakhs per annum నుండి 49 lakhs per annum వరకు ఉన్నాయి. అంతేకాకుండా బై 2024 ఈ హైపర్ ఆటోమేషన్ యూజ్ చేసి ఒక బిజినెస్లోని ఆపరేషన్ వర్క్ని 30% వరకు డిక్రీజ్ చేసుకొని ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఒక సర్వే ప్రకారం మనకు తెలిసింది. సో లాంగ్ లాస్టింగ్ కెరియర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టెక్నాలజీకి. సైబర్ సెక్యూరిటీ చాలా నౌన్ వర్డ్ మనకి, ఎందుకంటే సైబర్ అటాక్స్ అనేవి చాలా వింటూనే ఉన్నాం రోజు పేపర్లో, న్యూస్లో అండ్ ఎవ్రీ టైమ్. సో సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే సైబర్ థ్రెట్స్ నుండి ఒక సిస్టమ్ని కానీ, ఒక ప్రోగ్రామ్ని కానీ, ఒక డాటాని కానీ, ఒక డివైస్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూస్ చేస్తారు. ద మెయిన్ ఎయిమ్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ వాళ్ళని అవాయిడ్ చేయడానికి, సైబర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూస్ చేస్తారు. ద కెరియర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ డిమాండింగ్ తగ్గుతుందని అసలు అనుకోలేం, ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోయింది. సో సైబర్ థ్రెట్స్ అనేవి ఇంటర్నెట్ ఉన్నన్ని రోజులు కంపల్సరీ ఉంటాయి. సో వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈవెన్ కొన్ని ఆర్గనైజేషన్స్నైనా, కొన్ని డాటానైనా ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని సర్వేల ప్రకారం 2019 నుండి 2029 వరకు 30% ఆఫ్ జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని సైబర్ సెక్యూరిటీలో తెలిసింది. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్, మీరు చాలా డిఫరెంట్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. ఎంట్రీ లెవెల్ మీన్స్ లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. మిడ్ లెవెల్లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, టెస్టర్, సెక్యూరిటీ టెక్నీషియన్, ఐటీ ఆడిటర్ ఇలా ఉంటాయి. సీనియర్ లెవెల్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి ఉంటాయి. అండ్ యావరేజ్ శాలరీ రేట్స్ వచ్చేసి 3 lakhs నుండి 12 lakhs వరకు ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద రోల్స్. ద నెక్స్ట్ టెక్నాలజీ ఈజ్ ఎడ్జ్ కంప్యూటింగ్ని సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే క్లౌడ్లో ఏదైనా ప్రాసెసర్స్ని రన్నింగ్ చేసి దాని లోకల్ అసెట్స్కి మూవ్ చేయడాన్ని ఎడ్జ్ కంప్యూటింగ్ అంటారు. సపోజ్ క్లౌడ్ నుండి ఏదైనా యూజర్ అకౌంట్కి కానీ, యూజర్ కంప్యూటర్కి కానీ, ఆర్ ఏదైనా ఐఓటీ డివైజెస్ ఆర్ ఎడ్జ్ సర్వర్కి కానీ ఇలా మూవ్ చేసే ప్రాసెస్ని ఎడ్జ్ కంప్యూటింగ్ అని అంటారు. ఈ కంప్యూటింగ్ని తీసుకురావడం వల్ల మనం క్లయింట్కి అండ్ సర్వర్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ని రిమూవ్ చేయొచ్చు. అది బెస్ట్ అడ్వాంటేజ్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది రీసెంట్ డెవలప్మెంట్. ఇది లోకల్ కంటే, ఆన్ ప్రెమిసెస్ కంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ వాటికంటే చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మనం లేయన్సీ ఇష్యూస్ కానీ సాల్వ్ చేసుకోవచ్చు, సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు అండ్ క్లైమేట్ కూడా చాలా సేఫ్ ఇది. ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్జ్ కంప్యూటింగ్. బై 2050 వరకు 75% ఆఫ్ ట్రెడిషనల్ డాటా స్టోరేజ్ని మనం యూస్ చేయడం తగ్గించేస్తాం. ఫ్యూచర్ మొత్తం క్లౌడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఆర్గనైజేషన్స్ కానీ, మన పర్సనల్ యూసేజ్ కానీ మనం అన్నిటికీ క్లౌడ్ని యూస్ చేస్తాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఫ్యూచర్ మొత్తం క్లౌడ్ పైన డిపెండ్ అయింది కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ కానీ, గ్రోత్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా ఇప్పుడు క్లౌడ్ టెక్నాలజీస్ కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. లైక్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, సేల్స్ ఫోర్స్, SAP, ఓరకిల్, సర్వీస్ నౌ, వర్క్డే ఇలాంటి చాలా డిఫరెంట్ టెక్నాలజీస్కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా చాలా బాగున్నాయి. అండ్ వీటి యావరేజ్ శాలరీస్ అనేవి 6 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ బిహేవియర్. దీన్ని మనం సింపుల్గా IOB అని కూడా అనొచ్చు. దీనికి పేరులోనే ఉంది ఇంటర్నెట్ థింగ్స్ యొక్క బిహేవియర్ అని అర్థం. దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక టెక్నాలజీ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇది ఒక ఏరియా లాంటిది. సో ఎలా డెవలప్ చేస్తుంది, ఎలా రీసెర్చ్ చేస్తుంది అంటే సపోజ్ మనకి గాడ్జెట్స్ కానీ, హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా టెక్నాలజీ థింగ్స్ని ఇంటర్నెట్ టెక్నాలజీ థింగ్స్ని అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇది హ్యూమన్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇలాంటి రీసెర్చ్ మొత్తాన్ని ఈ ఏరియాలో చేస్తారు. సో ఇలా చేయడం ద్వారా నెక్స్ట్ టైం ఆ ప్రోడక్ట్కి మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ చేయడంలో ఇంప్రూవ్ చేయొచ్చు. IOB అనేది 3 డిఫరెంట్ స్టడీస్ని కంబైన్ చేసుకొని ఉంటుంది. ద ఫస్ట్ వన్ బిహేవియరల్ సైన్స్, ఎడ్జ్ అనలిటిక్స్, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంతేకాకుండా బెనిఫిట్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. ఎలా అంటే కన్జ్యూమర్ బిహేవియర్ని మనం చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ ఈ డాటాని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెటింగ్ని మనం చాలా ఎఫెక్టివ్ వేస్లో కూడా చేయొచ్చు. IOBకి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే గాడ్జెట్స్ అనేవి ఎప్పుడు మార్కెట్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. అండ్ మన బిజీ లైఫ్ స్టైల్లో గాడ్జెట్స్ని యూస్ చేయడం అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ దీని శాలరీ రేంజెస్ వచ్చేసి 6 lakhs to 8 lakhs per annum నుండి స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఐటీలో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది ఏదైనా బిజినెస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, మెషిన్ కానీ, గాడ్జెట్ కానీ ఏదైనా ఒక టాపిక్ పైన ప్రజెంట్ ఉన్న డాటాతో చూసి దాని ఫ్యూచర్ని అనలైజ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది బిగ్ డేటా అండ్ డేటా సైన్స్తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్కి అన్ని కైండ్ ఆఫ్ డేటా అనేది స్టోరేజ్ ఉంటుంది. లైక్ ఎక్విప్మెంట్ లాగ్స్ కానీ, ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియో, సెన్సర్, అదర్ డేటా సోర్స్ ఇవన్నీ డేటాని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్తో మనం ఫ్యూచర్ని ఎలా ఉంటుందో ప్రిడిక్టివ్ చేయాల్సి ఉంటుంది. ఇది డేటా సైంటిస్ట్ చేస్తుంటారు యూజువల్గా. ఈ మోడర్న్ టెక్నాలజీకి IT ఫ్యూచర్లో చాలా చాలా డిమాండ్ ఉంది. అంతేకాకుండా కొన్ని సర్వేల ప్రకారం బై 2022 ఈ టెక్నాలజీ వాల్యూ అనేది $10.95 billion ఇంప్రూవ్ అవుతుందని ఒక సర్వే ప్రకారం తెలిసింది. సాలరీస్ అనేవి 9 lakhs per annum నుండి 12 lakhs per annum మధ్యలో ఉంటుంది యావరేజ్గా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. HKR ట్రైనింగ్స్లో ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిపైన బెస్ట్ ట్రైనింగ్ సర్వీసెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. HKR ట్రైనింగ్స్లో ట్రైనర్స్ ఎప్పుడైనా కూడా ప్రొఫెషనలీ వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చాలా ఉంటాయి. దానితో పాటు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజీగా గెయిన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు USA నుండి విజిట్ చేసి ఉంటే ఈ ఛానల్ని, ఈ వీడియోని, మీకు ట్రైనింగ్ ప్లేస్మెంట్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లాగిన్ టు hkrtrainings.com. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు HKR ట్రైనింగ్స్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.